సభకు విచ్చేసినటువంటి గౌరవ అతిథులందరికీ హృదయపూర్వక నమస్కారాలు శ్రీమాత కళాపీఠం తరఫున తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జ్యోతి ప్రజ్వలన మనం చేయాలి. దీనికి సభ అధ్యక్షులుగా శ్రీ పల్లి నల్లయ్య గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే అతిథులు, ముఖ్య అతిథులు అందరూ కూడా జ్యోతి ప్రకాశంకి ఒకసారి వచ్చి ఈ కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకన్న చౌరు గారిని వేదికను అలంకరించగా కోరుతున్నాము. అలాగే ఈనాటి సన్మాన గ్రహీతలు, ప్రవచన వాచస్పతి బిరుదాంకితులు శ్రీ రామకృష్ణానంద గారిని వేదికను అలంకరించగా కోరుతున్నాను. అలాగే జనకవిగా ఈరోజు సన్మానం పొంది బిరుదును స్వీకరిస్తున్న మన దుర్గాప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎన్సిఎస్ శ్రీనివాస్ గారు కాదు, రామనారాయణ శ్రీనివాస్ గారిని కూడా వేదికను అలంకరించగా కోరుతున్నాను. అలాగే మాతా కళాపీఠం అధినేతలు శ్రీ బిఎన్ మూర్తి గారిని, నాగభూషణరావు గారిని కూడా వేదికను అలంకరించగా కోరుతున్నాను. విశ్వాత్మక కళా సంగ్రహ వేదిక శ్రీమాతా కళాపీఠం ఈరోజు నిర్వహిస్తున్న ఈ సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాన్యశ్రీ శ్రీ యార్లగడ్డ వెంకన్న చౌరు గారికి, వారు ప్రముఖ వ్యాపారవేత్త, సాంస్కృతిక రాయబారి. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జానపద కళారూపాలను కానీ సాంస్కృతిక కళారూపాలను కూడా విదేశాలకు పరిచయం చేసిన ఉత్తరాంధ్ర నుంచి ఏకైక వ్యక్తి వారు శ్రీ వెంకన్న చౌదరి గారికి. మరి ఈనాటి విశిష్ట అతిథి మరి విజయనగరానికి ఒక టూరిజం హబ్గా తీర్చిదిద్దడంలో రామనారాయణం అనే ఒక అద్భుతమైన పర్యాటక స్థలాన్ని రూపొందించి బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చిన రామనారాయణ శ్రీనివాస్ గారికి, అలాగే ఈనాటి ప్రవచన వాచస్పతి బిరుదంతో సత్కరింపబడుతున్న సుప్రసిద్ధ ప్రవచన ప్రభాకర, ఉపన్యాస కేసరి, జ్ఞానజ్యోతి అయిన శ్రీ రామకృష్ణానంద గారికి, అలాగే ప్రముఖ గాయకులు, కవి, అలాగే గేయ రచనాధుర్యైన బిరుదాంకితులు, ఈరోజు జనకవితో బిరుదును స్వీకరిస్తున్న దుర్గాప్రసాద్ గారికి, శ్రీమాత కళాపీఠం అధినేతల్లో అగ్రగణ్యులు, అగ్రజులు శ్రీ బిఎన్ మూర్తి గారికి, మరి వ్యవహారిక గీత రచయితగా శ్రీమాత కళాపీఠం సహ వ్యవస్థాపకులుగా ఉన్న మన నాగభూషణరావు గారికి, హాజరైన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు
ఈ సన్మాన కార్యక్రమం ఒక విశిష్టమైన వ్యక్తులకి అది కూడా శ్రావణ మాస శుభ సందర్భాన ఇవ్వటం చాలా ముదావహం. శ్రీమాత కళాపీఠం ఏం చేసి వేరే ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం వాళ్ళ ప్రతిభని గుర్తిస్తూ వాళ్ళని సత్కరించే కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది. గత 35 సంవత్సరాలుగా వారు చేస్తున్న ఈ కళాసేవ ఎంత అంత కాదు, దేశ విదేశాల్లో కూడా వారి కీర్తి రెపరెపలాడుతుంది. ఈ రోజున వారు రూపొందించిన పాటలు ఎన్ని ఉన్నాయో, వాళ్ళు చేస్తున్న ఈ సంగీత సాహిత్య సృష్టి ఎంత ఉందో కనులారా వీక్షించి నాకు చాలా తెలుసు. నన్ను కూడా ఏమీ రాని వాడిని ఒక గేయ రచయితగా నన్ను పరిచయం చేసి 200 పాటల వరకు రాసించే ఆ శక్తి కూడా ఈ మాతా కళాపీఠం వ్యవస్థాపకులు ఇచ్చారు. అంటే వారు పాట వినని దేవాలయం మనకు కనిపించదు. ప్రతి దేవాలయంలో కూడా వాళ్ళ పాటలే, వాళ్ళు రూపొందించిన పాటలే. ప్రతి రేలా కార్యక్రమం కానీ, జానపద కార్యక్రమం కానీ, ఏవైనా కానీ కొన్ని సినిమాల్లో కూడా వీళ్ళు రూపొందించిన పాటలే ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాయి. అలాంటి శ్రీమాతా కళాపీఠం అధినేతలు ఈరోజు ఒక ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సన్మానిస్తుందంటే చాలా ముదావహం. ఈ రోజున మరి వెంకన్న చౌదరి గారు ఉన్నారంటే డబ్బులు అందరి దగ్గర ఉండొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, ఈ కళాత్మక హృదయం ఉండాలి. కళ పట్ల, కళాకారుల పట్ల గౌరవ ప్రతిపత్తులు కలిగిన ఏకైక వ్యక్తి మన ఉత్తరాంధ్రలో అంటే వీసీ గారు అని చెప్పక తప్పదు. వారు ఈ ఉత్తరాంధ్ర కళల్ని ఈ శ్రీమాతా కళాపీఠంలో ఎవరైతే జానపద కళాకారులు కానీ, పౌరాణిక కళాకారులు కానీ మంచి పేరు ప్రతిష్టలు ఉన్నారో వాళ్ళని కూడా వీరి సత్తా విదేశాల్లో కూడా చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే వీరు అమెరికా కూడా తీసుకువెళ్ళారు. నాట్స్ ద్వారా చాలా కార్యక్రమాలు ఇప్పించారు. అలాగే ఉత్తరాంధ్ర జానపద వైభవం అని కూడా ఫస్ట్ పెట్టింది కళాపీఠం ద్వారా వారి సూచనల మేరకే చేయటం కూడా జరిగింది. మరి రామనారాయణ శ్రీనివాస్ గారు కూడా చాలా ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాల్లో ఎప్పుడు మునిగి తేలుతూ ఉంటారు. వీరందరూ కూడా కారణ జన్మలే. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కారణం కోసం పుట్టారని అనిపిస్తుంది. వారందరూ కూడా ఏదో ఒక విశిష్టతను కలిగి ఉన్న వ్యక్తులే. ఇవాళ రామకృష్ణానంద గారిని గురించి మనం చెప్పుకోవాలి. వారిని నేను మొదటిసారి కలిసాం గాజువాకలో, మొన్న రెండోసారి కలిసాం భీమిల్లో. వారు అందరినీ సమదృష్టితో, సమభావంతో, అందరికీ అభిమానాన్ని సమంగా పంచుతూ, అదే త్రాసుకే తూకం నేర్పుతారు వారు, అట్లా అభిమానం పంచడంలో. సో వారు అందరూ సమానమే ఆయనకి. ఆయన గుండె నిండా ప్రేమతోనే ఉంటుంది తప్ప నిష్కల్మష హృదయులు. అది వ్యక్తిగతంగా అలా పెడితే ఆధ్యాత్మిక కానీ మరి వారి ప్రఖ్యాత కవులు వారు ఆసుగా గేయాలని పద్యాలని అల్లేస్తారు అప్పటికప్పుడే. మరి వారి ప్రవచనం వింటే వీరి ప్రవచనానికి ఒక ప్రత్యేకత ఉంది. అందరూ మాటల ద్వారా రంజింపజేస్తే వీరి ప్రవచనం సకల కళల సమ్మిళితం. అందులో పాట ఉంటుంది, మాట ఉంటుంది, జానపదం ఉంటుంది, పౌరాణికం ఉంటుంది, అన్ని రకాలు రుచులు చవి చూపిస్తారనమాట. చూపించి మనకు వీణులు విందు కలిగించేలా ఉంటుంది వారి ప్రసంగం. 3 గంటలైనా 3 నిమిషాలలాగే ఉంటుంది మనం వింటే. అలాంటి ప్రవచన ప్రభాకర్ ఆ రోజుల్లోనే ఇచ్చారు. ప్రభాకరుడు అంటే ఉదయిస్తున్న సూర్యుడు ఆయన ప్రవచనంలో. అప్పుడు మేము ఇప్పుడు ప్రవచన వాచస్పతి అని ఇస్తున్నారు శ్రీమాతా కళాపీఠం వారు. నిజంగా దానికి అక్షరాల అర్హులు వారు. వాచస్పతి అంటే బృహస్పతి గురువు, అంటే మాస్టర్ ఆఫ్ స్పీచ్ అనమాట, లార్డ్ ఆఫ్ స్పీచ్ అని కూడా అర్థం వస్తుంది. కాబట్టి దానికి అక్షరాల అర్హులే శ్రీమాతా కళాపీఠం వారు నిర్ణయించిన బిరుదు కూడా వారికి కరెక్ట్గా సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రవచన కిరీటిగా గరికపాటి వారికి ఉంది, ప్రవచన చక్రవర్తిగా చాగంటి వారికి ఉంది. ఇప్పుడు ప్రవచన వాచస్పతి అంటే మరి ఆంధ్రదేశంలో ఎవరో లేరు, వీరే ఉన్నారు. వారికి ఈ బిరుదు ఇవ్వడం చాలా శ్రీమాతా సంస్థకి ఒక గౌరవం దక్కింది. ఈ బిరుదు వారికి ఇవ్వడం ద్వారా వీరికి దక్కలేదు. అలాంటి మంచి బిరుదు ఇచ్చి శ్రీమాతా కళాపీఠం తన పేరును నిలబెట్టుకుంది.
మరి దుర్గాప్రసాద్ గారి గురించి చెప్పాలంటే వారు ఆసువుగా వారు కూడా పాటలు రాస్తారు. ఇతివృత్తం ఇచ్చి 5 నిమిషాల్లో పాట కావాలంటే 5 నిమిషాల్లో పాట రెడీ చేస్తారు. అది కూడా అన్ని రకాలు ఉన్నాయి. అటు గ్రాంధికము రాయగలరు, ఇటు వ్యావహారికము రాయగలరు. 2 భాషల్లో కూడా ఆరితారిన వ్యక్తి ఆయన. తెలుగు భాష ఈ 2 రూపాల్లో కూడా చాలా బాగా రాస్తారు. మనం ఆ క్రీమ్ని, ఆ సారాంశాన్ని చక్కగా వివరిస్తారు తన పాటల్లో. ఇప్పుడు కూడా అష్టాదశ గీతాలని వారి అభిమాని ఆదిత్య గారు అని వేశారు, మీరు చూస్తారు, అందరికీ పంచుతారు పేపర్లు. ఇప్పుడు చిన్న రిలీజ్ ఉంది సన్మాన కార్యక్రమం అనంతరం. వారు కూడా చాలా శ్రీరామనారాయణ మీద పాటలకు 6 ఎన్నో రాశారు. నిజంగా అద్భుతం అన్నమాట. వారు హిందుత్వాన్ని పైకి కప్పుకొని ప్రదర్శించేవారు కాదు, గుండెల్లో నింపుకున్నారు హిందుత్వాన్ని అంతా కూడా. వారు మా 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 అలా కనిపిస్తారు కానీ సామాన్యమైన వ్యక్తి కాదు వారు కూడా. వీరు కూడా అంతే, సామాన్యుల్లో మాన్యులు వీళ్ళిద్దరూ. వీరిద్దరికీ కూడా వారికి ఇప్పుడు జనకవైన బిరుదుతో సన్మానించడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన రాసిన పాటలన్నీ కూడా జానపదం. కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందంటే అన్ని పాటలు ఈయనవే. నేను వింటున్న పాటలన్నీ రాసినవన్నీ మెజారిటీ 90% ఉత్తరాంధ్రలో, యావదాంధ్రలో 90% పాటలు అప్పటికప్పుడు రాసేస్తారు. ఫలానా వ్యక్తి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, ఆయన గురించి రాయిందంటే 5 నిమిషాల్లో పాట రెడీ అయిపోతుంది. ఆయన గురించి చెప్పడమే తరువాయి. ఇంకోటి ఏంటంటే ప్యాడీలు రాస్తారు. ఈటీవీలో అవన్నీ సన్మాన పత్రాలు అన్నీ వివరించడం జరిగింది. ప్యాడీ రాయడంలో వారికి వారే సాటి. కాబట్టి ఇలాంటి ఇద్దరు నిష్ణాతులైన వ్యక్తులకి, మంచి వ్యక్తులకి శ్రీమాత కళాపీఠం బిరుదులనిచ్చి సన్మానించడం, వారు చేస్తున్న ఈ సాహిత్య సేవకి గుర్తింపుగా వారిని ఈ రోజున సత్కరించడం మన అందరి ముందు చాలా మంచి పని చేసిందని నేను భావిస్తున్నాను. మరి నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి అధ్యక్షోపన్యాసం మరి ఎక్కువగా చెప్పి ఎందుకంటే మన సారు ప్రసంగం వినాల్సి ఉంది మనం అందరం. కాబట్టి నా ప్రసంగం ఇప్పుడుతో ప్రస్తుతానికి ఆపి ఇప్పుడు మన విశిష్ట అతిథిగా విచ్చేసిన మన రామనారాయణం శ్రీనివాస్ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సభకు నమస్కారం అండి. సందేశం అన్నారు కానీ సందేశం ఇచ్చే అంత స్థాయి కాదు మంది. సందేశాలు తీసుకుంటేనే మనం బెటర్. అదే ఇప్పుడు వారి గురించి దుర్గాప్రసాద్ గారి కోసం, మన కళాపీఠం నాగభూషణ్ గారి కోసం అందరి గురించి కూడా వారు చెప్పారు. ఆ దుర్గాప్రసాద్ గారికి మనం ఈ రామనారాయణ టెంపుల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, అందరూ చూసే ఉంటారేమో సగం మంది. మా నాన్నగారు డ్రీమ్ అది. అంటే రామాయణంలో విలువలు, ఆ మోరల్స్, వాల్యూస్, ఆ ఎథిక్స్ అన్నీ కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఒక ధనుష్ ఆకారంలో ఒక 17 ఎకరాల్లో రామాయణం అంతా కూడా ఒక 72 ఘట్టాల్లో కట్టడం జరిగింది. అది రోజు ఎవ్రీడే ఒక స్కూల్ వస్తుంది, 200 చిల్డ్రన్ వస్తారు. వాళ్ళకి ఆ వాల్యూస్ అన్నీ ఒక గురువు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇచ్చి వాళ్ళకి భోజనం అది ప్రసాదం అది పెట్టి పంపిస్తాం అన్నమాట. అలాగే సుమారు ఇప్పటికీ 1,00,000 మంది పిల్లలు ఈ 10 సంవత్సరాల్లో కూడా వచ్చారు. సో అలా నిత్యం జరుగుతున్న కార్యక్రమం అక్కడ రామనారాయణం మా ఫాదర్ కాన్సెప్ట్ అది మాట, ఆ వాల్యూస్ ముందుకు వెళ్ళాలని. అందులో అన్ని కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు, ఫ్రీ యోగా క్లాసెస్, ఫ్రీ ఆర్చరీ క్లాసెస్, ఫ్రీ మెడిటేషన్ క్లాసెస్, అలాగే నిత్యాన్న ప్రసాదం, గోశాల, చాలా ఉన్నాయి యాక్టివిటీస్. అయితే ఆ ప్రాంగణం మేము కట్టిన వెంటనే ఒక 1 year 2 years తర్వాత నాగభూషణ్ గారిని, వారి దుర్గాప్రసాద్ గారిని అలాగా పాటలు ఏమైనా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నామని చేయించానంటే వారు అప్పటికీ చూశారు, రామనారాయణ అంతా కూడా చూశారు. వచ్చి నేను మళ్ళీ వస్తానని చెప్పి ఉదయం 9 గంటలకు వచ్చి రాత్రి 9 గంటల వరకు 12 years ప్రాంగణం అంతా స్పెండ్ చేశారు. మేము కూడా ఎప్పుడు అలా స్పెండ్ చేయలేదు. ఇంచు కూడా చూసి 17 ఎకరాల్లో అన్ని కార్యక్రమాలు చూసి, అన్ని యాక్టివిటీస్ చూసి 7 పాటలు అద్భుతంగా రాయడం, ఆ 7 పాటలు కూడా వారు రికార్డ్ చేయడం, నిత్యం అది రోజు అక్కడ ప్రాంగణంలో ప్రతిరోజు అవే వేస్తాం. అలాగే మా హనుమంతుడు ఉన్నారు అక్కడ, 60 అడుగుల హనుమంతుడు బాణం మీద ఉంటారు. దాని మీద ఒక ఎవ్రీడే ఒక హారతి ఇస్తాం, మహాహారతి అని ఇస్తాం. ఆ హారతి పాట కూడా రాయండి అని చెప్తే వారు హారతి పాట రాయడం, ఆ హారతి ఆ పాట విని వీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పడం, వారు వెంటనే ఆ పాట నేనే పాడతాను నిత్యం హారతి ఇస్తారు కదని చెప్పి
ఆల్మోస్ట్ ఆయన లాస్ట్ సాంగ్ అదే ఆయన పాడింది. ఆ హారతి పాట పాడి రికార్డ్ చేసి ఫ్రీగా పంపించారు. ఆ సాంగ్ ప్రతిరోజు ఆ పాట వేసే హారతి అందరికి ఇస్తాం. కొన్ని లక్షల మంది ఆయన రాసిన పాట వీక్షిస్తున్నారు, చూస్తున్నారు ప్రతిరోజును. సో అది అంత అద్భుతంగా రాశారు. ఆయనకి జన్మ ధాన్యమైందేమో అనుకుంటున్నాం నిత్యం హనుమంతుడి దగ్గర. అలాగే నాగభూషణ్ గారు కూడా ఎప్పుడు కూడా ఏది అడిగినా అసలు కమర్షియలే కాదు, రికార్డింగ్ అంత అంత సిస్టమ్ ఉన్నా, వాళ్ళకి అంత ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా, ఎంతమంది మనుషులు ఉన్నా, మీకు ఏది కావాలో చెప్పండి చేసి పంపించేస్తాం. అంతే తప్పితే అసలు డబ్బులు కానీ దేని కానీ ఏం అడగరు. సో అంత ఆ కళాపీఠం పెట్టడం, వాళ్ళు ఎన్నో సర్వీసెస్ చేయడం చాలా అద్భుతం. అలాగే మనకి ఇంకా వీరి గురించి సన్మానకర్త కదా వారు, మా రామనాయనికి వాళ్ళు 2 సార్లు వచ్చారు, రామకృష్ణానంద్ గారు. వారి పేరులోనే ఉంది రాముడికి కృష్ణుడికి ఎంతో ఆనందం అని మాట్లాడతారు. చాలా అద్భుతంగా మాట్లాడతారు ఆయన. మనం అందులో తన్మయం అయిపోతాం వారు మాట్లాడినప్పుడు. అలా వింటుంటే చూస్తుంటే అలా ఉండిపోతాం అన్నమాట. మళ్ళీ కూడా రమ్మని ఇన్వైట్ చేసాం, వస్తామని చెప్పి మాట ఇచ్చారు. వారికి మేము వారి పక్కన కూర్చోవడం కూడా మాకు ఎంతో ఆనందం. సో వీళ్ళందరికీ చెప్పుకుంటే మీకు టైము సమయభావం ఉంది కాబట్టి అందరూ మాట్లాడారు కాబట్టి మీ అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. వీరు ఇంటి పేరు నారాయణం, దాన్ని రామనారాయణంగా తీర్చిదిద్ది ఒక రామ బాణాకృతిలో ఒక మంచి ఆలయ నిర్మాణం గావించారు. ఒక హనుమత్ సమేతంగా వారు, నేను పార్పురం కమిషనర్గా ఉండగా వెళ్ళి చూశాను. నేను అది చూసి చాలా అద్భుతం. శ్రీరాముని పుట్టుక దగ్గర నుంచి పట్టాభిషేకం వరకు నిజంగా కళ్ళ కట్టినట్లుగా ఆ శిల్పాలు చూస్తే ఎంతో ఆ రామాయణం మనం చూసినట్టుగానే కళ్ళ కట్టినట్లుగా అనిపిస్తుంది. నేను రాసిన రామాయణానికి కూడా పిక్చరైజేషన్ కూడా రామనారాయణ పిక్చర్ వాడా. అర్ధగంట పాట ఉంటుంది. అది బాలరామ విగ్రహ ప్రతి సందర్భంగా నాగభూషణ్ గారు ఆ పాటను రిలీజ్ చేశారు. అది వారు రామాయణంలో ఉన్న సన్నివేశాలను మేము ఆ పాటలో పాడడం కూడా జరిగింది చాలా వరకు. సో రామనారాయణ శ్రీనివాస్ గారు కూడా చాలా ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన శ్రీమాతా కళాపీఠం అధినేతల్లో అగ్రగణ్యులు ఈ మూర్తి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదిక పెద్దలకు, వేదిక ముందున్నటువంటి శ్రోతలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇద్దరికీ సన్మానం చేసినటువంటి భాగ్యం మా కళాపీఠంకు దొరకడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇది ముందు కూడా ఎప్పుడు కూడా మా తరపున ఏ ఒక్క కార్యక్రమాలైనా దిగ్విజయంగా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మాట్లాడుతుంది. శ్రీమాతా కళాపీఠం అధినేతల్లో ఇంకొకరు వ్యవహారిక గీత రచయితగా బహుళ ప్రాచుర్యంలో ఉన్న మన నాగభూషణ్ రావు గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సభకు విచ్చేసినటువంటి గురువుగారి అభిమానులు, శ్రీమాత అభిమానులు అందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకు చాలా విషయాలు చెప్పాలని ఉంది కానీ చెప్పగలను లేదు తెలియదు. ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. ఫస్ట్ మా శ్రీనివాస్ గారు ఒక 4 సంవత్సరాల కిందట సార్ చెప్పారు రామనారాయణ మీద పాటలు రాయించమని. దుర్గాప్రసాద్ గారు తీసుకెళ్ళి రాయడం జరిగింది. నేను అంటాను దుర్గాప్రసాద్ గారు రాయలేదేమో ఆ పాటలు, రాముడే వచ్చి రాసాడేమో అనుకుంటాను. ఆ పాటలు ఎంత కళ్ళకు అద్దుకుంటున్నట్టు ఉంటాయంటే ప్రతి ఇంచి సార్ చెప్పినట్టు. ఆ రోజు నుండి నాకు దుర్గాప్రసాద్ గారిలో నాకు ఒక గొప్ప రచయిత అంటే ఆయన అన్ని రాస్తారు కానీ ఆ పాటలు వింటే, అలాగే కృష్ణారావు గారు పాడారు. మన కృష్ణారావు గారిని, తంగుడు కృష్ణారావు గారిని మా సంస్థలకు 20 సంవత్సరాలుగా పాడుతుంటారు. ఆయన కూడా చాలా అద్భుతంగా ఆ పాటలు పాడారు. దీనికోసం మేము చెన్నై వెళ్ళి బాలు గారితో కూడా, బాలు గారి ఇంట్లో కూర్చొని ఆయన పాడినన్నారు పాట.
నాకు పాడినంటే ఇలాగ చెప్పాను, ఇలా రామనారాయణ సార్ పాడాలంటే శృతి తగ్గించి పాడారు. ఆ పాట కూడా ఎంత అద్భుతంగా పాడారంటే అది రోజు రామనారాయణ ఆంజనేయ స్వామి దగ్గర ప్లే చేస్తారు, రోజు ప్లే చేస్తారు. 11 మార్లు ఆ స్వామి చుట్టూ తిరిగితే తీరని కోరుకుంటూ ఉండదు. ఖచ్చితంగా అక్కడికి వచ్చే భక్తులందరూ కూడా 11 మార్లు ఆ పాటలు కూడా దుర్గాప్రసాద్ గారు జోడించారు. ఆ మాట గురుగారు చెప్పిన ప్రకారంగా చాలా అద్భుతంగా మా జీవితంలో ఒక మైలు రాయి. అటువంటి పాటలు నేను ఎప్పుడు చేయలేదు ఈ 35 సంవత్సరాల్లో. అంత అద్భుతంగా పాటలు వచ్చాయి. దానికి నిజంగా చెప్పుకోవాలంటే ఆ 8 పాటలకి 7 పాటలకి సుమారుగా 4 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. ఒక్క రూపాయి కూడా మనకు వెనుకాడకుండా మాకు ఫ్రీగా బడ్జెట్ ఇచ్చి పాటలు అన్నీ లైవ్ రికార్డింగ్లో చేయించాం. చాలా అద్భుతంగా వచ్చింది ఆ పాటలన్నీ. అలాగే మా వెంకన్న చౌదరి గారు నిజంగా చెప్పుకోవాలంటే ఆ వెంకటేశ్వర స్వామి మా శ్రీమాత సంస్థకు ఉన్నట్టుగా మేము భావిస్తాం. ఎందుకంటే ఆయనలో ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు తిలకించాలని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తించాలని, ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించాలని ఆయన ఎంతో ఆరాటపడుతుంటారు, అందరికీ అవకాశాలు ఇస్తుంటారు. మాకు పలాస ఎమ్మెల్యే గారైనటువంటి గౌడ్ శిరీష గారి తాలూకా భర్త అయిన మొత్తం రాజకీయాల విషయాల్లో కానీ లేదా ఇటు వ్యాపార విషయాలు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ తల్లిదండ్రులను చూసుకునే విధానం కానీ నిజంగా ఇటువంటి వ్యక్తుల తాలూకా ఆదర్శం మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా అన్నీ సమర్థవంతంగా నిర్వర్తించి ముందుకి నడిపిస్తుంటారు. అటువంటి వ్యక్తి మన శ్రీమాత సంస్థకి గౌరవ అధ్యక్షులుగా ఉండడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఆయన మాకు ఒక 10 మంది కళాకారులతో అమెరికా తీసుకెళ్ళడం జరిగింది. జీవితంలో మేము ఎప్పుడూ మర్చిపోలేనటువంటి విషయం అది. ఎందుకంటే ఎంతోమంది అమెరికా వెళ్తారు, అమెరికా వెళ్ళాలంటే డబ్బు ఉండాలి, పేరు ఉండాలి. కానీ విశాఖ ఎక్స్ప్రెస్లో రోజు భిక్షాటం చేసుకుని 500 రూపాయలు సంపాదించిన జముకు ఐశ్వర్యకి తీసుకెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు. పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి పౌరాణిక రంగంలో ఎడ్ల గోపాలం గారికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అది ఆయనకి పద్మశ్రీ అవార్డు రావడానికి ప్రధాన కారణం ఎవరంటే మన పల్లి నల్లయ్య గారు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఉన్న చైతన్యాన్ని, ప్రతి మనిషిలో ఉన్న ప్రతిభని వెలికి తీయాలంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయనకి మనం పద్మశ్రీ అవార్డుకి ఎందుకు అర్హులు కాకూడదు అని చెప్పేసి ఆయన చేత ఒక సాగునీరు రాయించి గవర్నమెంట్కి అప్లై చేస్తే భగవంతుడి దయ వలన పౌరాణిక రంగంలో పద్మశ్రీ అవార్డు ఆయనకు వచ్చింది. దానికి ప్రధాన కారణం మన నల్లయ్య గారు. అలాగే మాకు వెన్నంటే ఉంటూ ఎన్నో కార్యక్రమాలకి ప్రతి సలహాలు అన్నిటికీ కూడా రమేష్ గారు వచ్చారు, మన గౌరవ అతిథి డిప్యూటీ ఎండిఓ పాడేరు. చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. నల్లయ్య గారు మాకు శ్రీమాత సంస్థకి గౌరవ సలహాదారుగా ఉన్నారు. వెంకన్న చౌదరి గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. అయితే ఈ సమయంలో ముందుగా అనౌన్స్ చేయాలి కాబట్టి చెప్తున్నాం, ఇటువంటిది ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. సాంస్కృతిక రాయబారి అనే బిరుదుతో మా వెంకన్న చౌదరి గారికి మేము సత్కరించాలనుకుంటున్నాం ఒక మంచి కార్యక్రమంలో. అలాగే నల్లయ్య గారికి సాంస్కృతిక సేవా సారథి అనే ఒక బిరుదుతో సత్కరించాలని మేము అనుకుంటున్నాం. వాళ్ళిద్దరూ కూడా మాకు మంచి టైం ఇచ్చి అవకాశం ఇస్తే మా రామకృష్ణానంద గారి సమక్షంలో ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాలని మా మనసులో తలంపు ఉంది. సభాముఖంగా మీరు ఆశీర్వదించి అంగీకరిస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే రామకృష్ణానంద గురువు గారు మాకు 20 సంవత్సరాలుగా తెలుసు. ఆయన మాట్లాడితే అంటే అంత దీనిగా ఎవరి గురునైనా ఒక పద్యం కానీ చెప్పాలంటే ఆసుగా వెంటనే చెప్పగలరు. ఆ మాటల్లో తీయదనం. ఎంతసేపు ఆయన రికార్డింగ్కి వచ్చేవాళ్ళు, రికార్డింగ్ మొదలెట్టకుండానే ఆ మాటల్లో మాకు 3 గంటలు అయిపోయేది. ఆయన పద్యాలు చెప్పడం, ఆయన చేయడం, ఆయన అరగంట రికార్డింగ్ ఉండేది. మిగిలిన 3 గంటలు కూడా ఈ డిస్కషన్. ఆయన మరి కథలు లేకపోయాం, అలాగే అంత చక్కగా మాట్లాడుతూ ఉండేవారు. అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు మనం సన్మానం చేసుకునే అవకాశం మాకు కలగడానికి చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం సార్. అలాగే మన రమేష్ గారు
డిప్యూటీ ఎంపీడీఓగా పాడేరులో చేస్తున్నారు. ఆయన హిందూ ధర్మం కాపాడాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే, నాకు తెలిసి ఆయన పాడేరులో డ్యూటీ వేయించుకున్నారేమో. ఆయన ఉండేది విశాఖపట్నం. మన పాడేరులో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గిరిజనులందరూ అన్యమతాలకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఆయన ఒక 30-40 గ్రామాలు ఎంచుకొని ప్రతి గ్రామంలో కూడా భజన కార్యక్రమాలు చేస్తుంటారు. అంటే అందరికీ కూడా ఈ రాముడి పాటలు కానీ కృష్ణుడి పాటలు కానీ భజన కార్యక్రమాలన్నీ ఊరూరా చేసి ఆయన సొంత డబ్బులతో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి ఇలా చేస్తుంటారు. అటువంటి వ్యక్తి కూడా ఈరోజు మన వేదిక మీదకి రావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. చివరిగా మన అయినాడు దుర్గాప్రసాద్ గారు ఆయన ఒక పాట రాశారు. మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పివిఎన్ మాధవ్ గారు నాకు ఫోన్ చేసి, నాగభూషణ్ గారు ఒక రైటర్ ఉన్నారు, ఆయనకి మీ దగ్గర పంపిస్తున్నాం, ఆయన సంగతి ఏదో చూడండి అని అన్నారు. సరే, ఈయన వచ్చారు. వచ్చిన తర్వాత ఒక పాట రాశారు. ఏంటంటే రామయ్య 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 అని ఒక పాట. నేను సింగర్ని కాను కాబట్టి ఆ పాటలో భావం ఏంటంటే అన్ని చోట్ల నీ గుడి ఉంది, నీ పుట్టిన అయోధ్యలో నీకు గుడి లేదు, నీ ఇప్పుడు అయోధ్యలో భగవంతుడు మన రామ రూపంలో వచ్చినటువంటి మన నరేంద్ర మోడీ గారు ఆ పుణ్యం కట్టుకున్నారు. అప్పుడు ఒక 20 సంవత్సరాల కింద ఆయన రాసిన పాట అనమాట. ప్రతి చోట వీధికి ఉంది, సందుకు ఉంది, ప్రతి గ్రామానికి ఉంది నీ గుడి, నువ్వు పుట్టిన అయోధ్యలో నీ గుడి లేదు, ప్రతి రామనవమికి మన తల మీద ముత్యాలతో పట్టు వస్త్రాలతో వచ్చి నీకు సమర్పిస్తారు, అక్కడికి అది మర్చిపోతారు, కానీ నీ గుడి కట్టాలి, నిర్మించాలని చెప్పేసి ఆయన ఒక అద్భుతమైన పాట రాశారు. దేశ విదేశాల్లో కూడా ఆ పాట చాలా ప్రచురితమైంది. ఆ పాటతో నాకు ఆయన అభిమాని అయిపోయారు. అప్పటి నుంచి శ్రీమాత సంస్థలో కొన్ని 100 పాటలు 1000 పాటలు రాశారు. ఆయన రాసి మా శ్రీమాత సంస్థ కూడా ఆయన ఎంతో వెల్కమ్ సార్ శ్రీమాత సంస్థ కూడా ఎంతో అండదండగా ఉంటారు. ఇది మా శ్రీమత సంస్థ తాలూకా సైన్యం తాలూకా శ్రీమత సంస్థ తాలూకా మిత్రులు అభిమానులు తాలూకా ఆశీర్వాదంతో మేము ముందుకు నడుపుతున్నాం. ఈరోజు శ్రీమత సంస్థ 30 సంవత్సరాలుగా ప్రారంభించినప్పుడు కూడా మేము ఈ కార్యక్రమాలు ఇప్పుడు మొదలెట్టాము. ఎందుకంటే కాస్త భయపడేవాళ్ళం ఈ కార్యక్రమాలు చేయడానికి, కానీ ఇక్కడ నుంచి మరి ఇక్కడ భయపడేది లేదు. ఈ కార్యక్రమంతోనే ఇంకో కార్యక్రమం కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మా నల్లయ్య గారికి మా వెంకన్న చౌదరి గారికి ఒక మంచి సందర్భంలో ఈ కార్యక్రమం చేయాలని తలంపు చేశాం. కాబట్టి ఇక నుండి అడ్డు ఆపు ఉండదు, కంటిన్యూగా ఈ కార్యక్రమాలు వెళ్తాయి. చివరిగా ఒక మాట ఏంటంటే, మేము మొన్న 120 సంవత్సరాలు మా మందసా స్కూల్లో ఒక కార్యక్రమం జరిగింది. ఆ స్కూల్కి మాకు 6 సార్లుగా ఎమ్మెల్యేగా చేసినటువంటి గౌస్ శ్యాంసన్ శివాజీ గారు మా స్కూల్కి అతిథిగా వచ్చారు. మా ఎమ్మెల్యే గారు కూడా గౌస్ శిరీష్ గారు వచ్చారు. ఆ సభకి మూర్తి గారు నేను వెళ్తుంటే మూర్తి గారు నాకు మాటల్లో అన్నారు, అరే మనం ఇన్ని సంవత్సరాలకి వెళ్తున్నాం కదా, మనకి ఎవరైనా గుర్తుపడతారా లేదా, పలకరిస్తారా లేదా అని మూర్తి గారు అన్నారు. నేను మూర్తి గారికి ఏమన్నారంటే, ఇది ఎవరి పెళ్ళి కాదు కదరా, మనం వాడు చదువుకున్నాం, వెళ్దాం, ఆ తల్లికి నమస్కరించుకుని వద్దాంరా అని చెప్పేసి నేను మూర్తి గారికి చెప్పడం జరిగింది. చెప్పి ఆ స్కూల్కి మేము వెళ్ళేటప్పటికి అక్కడ మా శివాజీ గారు అంటే ఎమ్మెల్యే గారు మా కుటుంబ సభ్యులే. ఎందుకంటే ఆ గౌతులచ్చన్ గారు దగ్గర నుండి మా శిరీషమ్మ గారు, మా వెంకన్న చౌదరి గారి వరకు కూడా మేము మా శ్రావణ్ దగ్గర వరకు కూడా ఆయన కుటుంబ ఫాలోవర్సే. ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పే కార్యక్రమాలు మేము నిర్వర్తిస్తుంటాం. మా గ్రామం కూడా వాళ్ళతో మేము ఫాలో అవుతుంటాం. అక్కడ ఆ సభలో మేము శివాజీ గారికి మేము పలకరించి మేము కూర్చోన్నాం. ఆయన మధ్యలో, అరే నరసింహమూర్తి, నాగభూషణం ఎక్కడున్నారా, రండిరా అని చెప్పేసి మామూలుగా పిలిచి అక్కడ చెప్పారన్నమాట. ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు చాలామంది చాలా రకాలుగా అభివృద్ధి చెందారు. వీళ్ళు ఉద్యోగం కోసం వీళ్ళ నాన్నగారులు ఎంత ప్రయత్నం చేశారో నేను చాలా ప్రయత్నం చేశాను. వీళ్ళకి ఏదో జాబ్ ఇప్పించాలని చెప్పేసి నేను జాబ్ ఇప్పించలేకపోయాను. కానీ ఈరోజు దేశ విదేశాల్లో కూడా వీళ్ళ పేరు అవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఏదో నేను ఒక జాబ్ ఇప్పించుంటే సామాన్యంగా ఉండేవారు. కానీ వీళ్ళు ఎంతోమంది కళాకారులకి, ఎంతోమంది కళారూపాలకి వీళ్ళు ఆదర్శంగా నిలబడి చాలా సేవ చేస్తున్నారని చెప్పి సంతోషంగా మా కోసం 10 నిమిషాలు మాట్లాడారు. ఆ కార్యక్రమానికి మధ్య తులసీదాస్ గారి కుమార్తె లక్ష్మీ భవానీ గారు కూడా వచ్చారు.
కొద్దిగా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఎవరైనా పలకరిస్తారా లేదా అనుకున్న సందర్భంలో మన కోసం ఆ స్టేజ్ మీద 10 నిమిషాలు చెప్పడం జరిగింది. మా మూర్తి గారి నాన్నగారు ఏంటంటే పొలిటికల్లో గౌతులచ్చన్ గారికి రైట్ హ్యాండ్గా ఉండేవారు. ఆ పేరు మీద మాకు కాస్త గౌరవం లభించింది. ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ మీరందరూ మా కుటుంబ సభ్యులుగా భావించి మీతో మా మనసులో మాట పంచుకోవడం జరిగింది. ఈ అవకాశం నాకు కలిగినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. మీరు సింగర్ కాదన్నారు, కానీ క్లాసికల్ సింగర్ కాకపోవచ్చేమో, కానీ పక్క మాస్ సింగర్ ఆయన పాటలు, జానపద పాటలు చాలా ఉన్నాయి. నాగభూషణ్ గారు ధన్యవాదాలు సార్. శ్రీమాత కళాపీఠం చేస్తున్న కృషిని, మీ ఇద్దరి ప్రతిభా పాఠవాలని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వోద్యోగిగా ఒక పక్క ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూ ప్రవృత్తిరీత్యా హిందూ ధర్మ సంస్థాపనకి ఎంతో కృషి చేస్తున్న రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా శ్రీ మాతా కళాపీఠం వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమానికి రావడం కానీ పాల్గొనడం కానీ ఇదే మొట్టమొదటిసారి. ఎంచేతంటే మాతా నాగభూషణ్ గారు కానీ వారి సోదరులు కానీ వాళ్ళతో పాటు మేము కూడా ఒక ప్లాట్ఫారం తయారు చేసి ప్లాట్ఫారం మీద కళాకారులను చూపించడమే మా యొక్క ఆశయం తప్పితే ఇలాంటి వేదికల మీద మేము మాట్లాడేది చాలా తక్కువ. కాబట్టి మరి నేను కొద్దిగా ఎక్కువగా మాట్లాడలేను. కానీ ఇంత చక్కని అవకాశంలో నాకు కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈనాటి మారుమూల గ్రామాల్లో ఉన్న ఒక అద్భుతమైన కళాకారుల్ని వెలుగులోకి తీసుకురావాలనే ధ్యేయం మన శ్రీ మాతా కళాపీఠం వారికి. వాళ్ళు చేస్తున్న కృషికి వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్గా చేసుకొని నేను పాడేరులో ఒక జీమాడుగుల మండలంలో నేను ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. వాళ్ళు మన వ్యాపారాలు చేస్తూ మా కళామాతకు ఎంతో సర్వీస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని నేను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ జీమాడుగుల మండలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల్ని వాళ్ళకి ఉన్న ఈ దింస నృత్యాలు కానీ పాటలు కానీ అవి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి అందించడంలో లేట్ అవుతుంది, అందించడానికి పోవచ్చు కూడాను. ఎందుకంటే ప్రస్తుతం జనరేషను పూర్తిగా ఫాస్ట్గా ఉంది, ఇలాంటి కళల మీద మక్కువ చూపించడం తక్కువ అని చెప్పి మేము కొంతమంది ఫ్రెండ్స్ కుసుమహర్నాథ్ ఆశ్రమం తరపు నుంచి కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక 4-5కి ట్యూటర్స్గా పెట్టి ఒక 3 నెలలు ట్రైనింగ్స్ ఇప్పించి వాళ్ళకి కావలసిన భజన సామాగ్రి అన్ని కూడా అందించడానికి కొన్ని కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. దాంతో చాలామంది దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని హిందూ ధర్మాన్ని మనం చేరవేయడంలో అన్ని మతస్థులు వాళ్ళు చేరుతున్నారు కాబట్టి వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు తప్పితే మనం వెళ్ళకపోవడం మనదే తప్పని చెప్పి చాలామంది గ్రహించి మేమందరం కూడా అక్కడ ఏజెన్సీ గ్రామంలో ఇంచుమించుగా కృషి చేయడం జరుగుతుంది. దానికి ఇన్స్పిరేషన్ అయితే శ్రీ మాతా కళాపీఠం వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. తర్వాత ప్రజెంటు ఈ మన ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మన ఈ టీవీలు ఇవన్నీ ప్రసార సామర్థ్యం కొద్దిగా ఫాస్ట్గా ఉండడం వల్ల గ్రామాల్లో కూడా భజన సంస్కృతి అన్నది కొద్ది కనుమరుగు అవుతుంది. దాన్ని కూడా ప్రోత్సహించడానికి కొన్ని గ్రామాలను మేము సెలెక్ట్ చేసుకోవడం, ఆ కళాకారుల్ని మనం మాతా వారికి పరిచయం చేయడం, వారు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి నేను కూడా ఎప్పుడూ నా తరపు నుంచి వాళ్ళకి రుణపడి ఉంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటున్నాను. నెక్స్ట్
మన రామకృష్ణానంద్ గారు మొట్టమొదట మాకు 20 సంవత్సరాల కిందట మా గ్రామంలోకి ఆయనగానే మీ ఊరు వస్తానని చెప్పి రావడం, మా శ్రీరామనవమికి వచ్చారు. మీకు అది గుర్తుండే ఉంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత మిమ్మల్ని చాలాసార్లు కాంటాక్ట్ చేసాం, కానీ మరి మీ అపాయింట్మెంట్ అయితే మాకు దొరకలేదు. వారి స్పీచ్ ఆ 15-20 సంవత్సరాల అప్పుడు విన్నది ఈ రోజుకి కూడా మాకు గుర్తుంది. ఆయన్ని మళ్ళీ మా గ్రామంలో పెట్టాలని చెప్పి ట్రై చేసినా సరే మాకు అవకాశం దొరకలేదు. మరి ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మాతా కళాపీఠం వారికి, మరి ఈరోజు సన్మాన గ్రహీతలు వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కుసుమ హరనాథ్ ఆశ్రమం ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షిస్తూ, అలాగే మన ప్రాచీన కళారూపమైన ఈ భజన సంస్కృతిని కూడా పల్లెన విస్తృతం చేస్తున్నటువంటి మన రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన సన్మాన గ్రహీత జనకవి బిరుదాంకితులు. జనరల్గా సన్మానం చేసిన తర్వాత సన్మాన గ్రహీత స్పందన ఉంటుంది, కానీ మీరందరూ వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ముందుగానే వారి స్పందన తెలియజేయవలసిగా కోరుతున్నాము. ముందుగా మరి జనకవిగా ఈరోజు బిరుదు అందుకొని గేయ రచన ధురీన ఉత్తరాంధ్ర పౌరాణిక పద్యనాట కళాకారుల సంఘం గత 2 సంవత్సరాల క్రితమే ఇచ్చినట్టు గుర్తు నాకు. వారు కూడా సముచిత రీతిని వారు సత్కరించారు. వారికి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే. వారికి ఉన్న అపారమైన ప్రతిభా పాట వాళ్ళకి ఇది తక్కువనే చెప్పవచ్చు. జనకవిగా ప్రజాకవి వేమన, ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని మనం విన్నాం. ఇప్పుడు జనకవిగా ఇంకెవరు లేరు ఆంధ్రదేశంలో, ఒక దుర్గాప్రసాద్ గారే. మరి ఇలాంటి మంచి బిరుదునిచ్చి సత్కరిస్తున్న శ్రీమాత కళాపీఠం వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ దుర్గాప్రసాద్ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రత్నాకర దౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సత్సంప్రదాయమైన కవీంద్రులందరికీ మనస్ఫూర్తిగా శిరసు వంచి పాదాభివందనాలు చేస్తూ, శ్రీమాతా కళాపీఠము వారు జనకవి బిరుదుతో సత్కరిస్తున్న ఈ శుభ సందర్భంలో నన్ను కన్న తల్లిదండ్రులకు ముందుగా పాదాభివందనాలు చేస్తూ, మేము నమ్ముకున్న శ్రీ కుసుమారనాథుల వారికి పాదాభివందనాలు చేస్తూ, మా అన్నయ్యలు వచ్చారు ఇక్కడ. మా పెద్దన్నయ్య శ్రీ గురునాథరావు గారు అక్కడ ఉన్నారు. రెండో అన్నయ్య గారు రాలేదు, నాలుగో అన్నయ్య వచ్చాడు హరనాథరావు గారు. సో వారు మా బ్రదర్లండి. మా శ్రీమతి వచ్చింది, ఇక్కడ కూర్చున్నారు చివర. సురేఖ లేమో ఒకసారి. వారు ఇది మా కుటుంబం అనుకుంటే, ఇంకా విశేషం అనుకుంటే నాతో పాటు చదువుకున్న వాళ్ళు వచ్చారు. ఆ వెనకట్ల అట్లా కూర్చున్నారు. ఒక్కసారి పైకి లేవండి. వాళ్ళందరూ నా క్లాస్మేట్స్. మేమందరం ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాము. మేమందరం సుమారుగా కలిసి చాలా ఏళ్ళు అవుతుంది. వాళ్ళందరూ వచ్చారు. మాధవ్ గారు, నేను విజ్ఞాన విహార గుడిలో పని చేసినప్పుడు అనేక పాటలు రాయడం జరిగింది. దాని ప్రచారం ఎట్లా చేయాలనేది తెలియని సమయంలో శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారిని కలిపారు. ఇందాల వారు పాడారు, వాడల్లో నీ గుడి ఉంది, గూడల్లో నీ గుడి ఉంది, పల్లెల్లో నీ గుడి ఉంది, పట్నంలో నీ గుడి ఉంది, పేటల్లో నుండి, సందు గొందుల్లో నుండి, నువ్వు పుట్టిన అయోధ్యలో నీ గుడి కరువయ్యింది. రామయ్య రామయ్య రామయ్యో మన దేశపు తీరు చూడా రావయ్యా అనే పాట
బాపూజీ రాసిన జాబు పదిలంగా దాచేటోళ్ళు, అక్బర్ బాడి నాగత్తి నెత్తిన మోసేటోళ్ళు, సాజాను ప్రేమ సమాధి భద్రంగా చూసేటోళ్ళు, నువ్వు కట్టిన రామ సేతు కూల్చంగా చూస్తున్నారు. రామయ్య రామయ్య రామయ్యో మన దేశపు తీరు చూడా రావయ్యా. శ్రీరామనవమి నాడు మా మంత్రి గారిని చూడు, పట్టు బట్టాలు బట్టి మంచి ముత్యాలు పెట్టి భద్రాద్రికి విచ్చేస్తాడు, నీ పెళ్ళి జరిపిస్తాడు. బడిలో నాని కథ చెబితే మతతత్వం అంటుంటాడు. రామయ్య రామయ్య రామయ్యో మన దేశపు తీరు చూడా రావయ్యా. రావయ్య దశరథ రామ రావయ్య సీతారామ, మారీషులు మళ్ళొచ్చారు రావణులే పుడుతున్నారు, తాటకిని చంపినట్టు కోదండం మళ్ళీ బట్టు, నీ బాణమెక్కి పెట్టి దుర్మార్గుల తరిమేగొట్టు. రామయ్య రామయ్య రామయ్యో మన దేశపు తీరు చూడా రావయ్యా. ఇది అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో తెలుగు 2 రాష్ట్రాల్లో ఇప్పటికీ చాలా చోట్ల ఇది భజనగా వస్తుంది. రాముడు మా మొర విన్నాడు. రామ కరసేవలో 2 సార్లు పాల్గొన్నాను. రాముడు కరసేవలో 2 సార్లు పాల్గొన్నాను. కొత్త ఆలయం అయ్యాక రామవారి దర్శనం కూడా చేసుకుని మా కళ్ళతో మేము చూసినవన్నీ ఇదంతా ఒక భాగ్యంగా భావిస్తున్నాను. మాతా స్టూడియో ఒక గోడ, మేము చిన్న చిన్న మెరుగు పెట్టాల్సిన బంగారాలం అయితే మాకు దన్నుంటూ ఉంటుందండి, అది మాతా స్టూడియో మాత్రమే. ఈరోజు నేను కళాశాలలో సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. చాలామంది అమ్మాయిలు వస్తుంటారు, ఒక 120-130 అమ్మాయిల మంది ఉంటారు. నేను పాఠం చెప్పినప్పుడు వాళ్ళందరూ వింతగా చూస్తుంటారు. అంతే నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి నేను ఒక మాటే చెప్తాను, మీరు ఇందులో ఇంతమందిలో ఎవరైనా మీ స్కూల్ డేస్ నాడు గల్లు 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 జోడెడ్ల పరుగు చూడు తందనానే తానా ఆ పాటకి ఎవరైనా డ్యాన్స్ చేశారా అని అడుగుతాను. సుమారుగా 90% మంది చేయలెత్తుతారు, మా స్కూల్లో మేము చేసామండి అని. ఆ పాట రాసింది నేనే అని చెప్తానన్నమాట. అప్పటి నుంచి ఆ పాఠాల మీద దృష్టి పెట్టడం మొదలు పెడతారు. అది కూడా వారిదే. ఒక గోమాత మీద రాసిన, ఒక జానపద గీతాలు రాసిన, ఏమి రాసిన, ఒక పొలిటికల్ సాంగ్స్ అయితే అవి 4 మంది నుంచి వచ్చి అలా వెలుపు నువ్వు అవి పీకుతావు అని రాసేస్తాము, వాళ్ళకి వదిలేస్తాము. అన్ని పార్టీలకి సమానమేనండి, ఇబ్బంది లేదు, ప్రతి పార్టీకి రాస్తాము. కొన్ని పాటలు ఉన్నాయి, అవి నేను పాడినప్పుడు కానీ మా మూర్తి గారు మా నాగభూషణం గారు ముందు 2 ప్రేక్షకులు. కొన్ని భావాత్మకమైన పాటలు పాడినప్పుడు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటాను. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అనే ప్రశంసలు వస్తుంటాయి. అలాంటి అనేక 100 పాటలు నా చేత రాయించి నన్ను అట్లా చేపట్టుకొని నడిపిస్తున్నందుకు, అంటే తల్లిదండ్రులు జన్మనిచ్చారు, గురువులు చదువు చెప్పారు, మిత్రులు ఆదుకుంటారు. వీళ్ళిద్దరూ మా గుండెల్లో ఎప్పుడు 10 కాలాల పాటు ఉంటారు. అనేక బిరుదులైతేనేమి, సత్కారాలైతే మేము ఇవి కామన్గా వస్తుంటాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పల్లెపల్లెలో ఉన్న కవులకు తగిన గుర్తింపు దొరుకుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అటువంటి లోటు చాలా చిన్నగా ఉంటుంది. కవులు కళాకారులు చాలామంది పల్లెల్లో ఉన్నారు. వాళ్ళందరినీ వెలికితీసి ఒక రైల్వే స్టేషన్లో ఒక రైలు బోగీలో భిక్షాటన చేస్తున్న అసరయ్యని స్టూడియోకి తీసుకొచ్చి అమెరికా వరకు తీసుకెళ్ళిన ఘనత మాతా స్టూడియోకే దొరికింది. మాతా స్టూడియోలో కులము కానీ, మతం కానీ, వర్గం కానీ, భేదం కానీ ఏమీ లేదు. నీ దగ్గర కళ ఉందా, ప్రదర్శించు, నువ్వు 10 మందికి చాటుకో. అట్లాంటి చాలామంది కళాకారుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈరోజు దుర్గాప్రసాద్ ఇక్కడ వాకే కాదు, మొత్తం ప్రపంచమంతా తెలిసిందంటే దానికి కేవలం శ్రీమాత మ్యూజిక్ హౌస్ 27. మేము ఎన్ని ఛానళ్ళు పెట్టినా అది మాకు పర్మనెంట్ ఛానల్ అనమాట. సో వాళ్ళందరూ జనకవి అనే బిరుదుతో దుర్గాప్రసాద్ అయినాడా, దాని ముందు ఒక జనకవి అనే కొత్త పేరు పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు కోరుతూ
అలాగే రామనారాయణ శ్రీనివాసరావు గారు హనుమంతుడి పాట కోసం చెప్పారు. అక్కడ మ్యూజిక్ వారికి నాకు చిన్న డౌట్, ఇది గొడవ అయింది. ముందు సాకితో ప్రారంభించమన్నాను నేను, ఆయన వద్దు బాగోదు అన్నారు. సరే అప్పుడు వారు చెప్పిందే వేదం కనుక ఊరుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక మార్పు చేశారు. ఇక్కడ రోజు 11 సార్లు స్వామివారి చుట్టూ తిరిగితే అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయండి, అది ఎలాగైనా ఆ పాటలో రావాలి అని. అప్పుడు నీ మూర్తిని గాంచి నీ నామము స్మరించి 11 మార్లు నీ ప్రదక్షిణము చేసిన మా కోర్కెలు నెరవేర్చి కాపాడెదవో కపిరాజా అని బాలుగారు పాడారు. నేను పాడితే అందరూ హారతికి వెళ్ళిపోతారు కనుక అది వచ్చింది. సహజంగా నేను ఏదైతే భావాన్ని అనుకున్నానో అది ఎందుకు అవ్వలేదని బాధపడుతున్న తరుణంలో తప్పనిసరిగా అది పెట్టి ఆ హనుమంతుడు హారతి ఇచ్చే టైంలో అవన్నీ చూస్తూ అది ఎన్నిసార్లు చేసినా ఒక్కటి మాత్రం నిజం, రామనారాయణకి చెందిన పాటలు మాత్రం నేను పేరు మాత్రమే నాది తప్పితే రాసింది రాముడే, అందులో ఎలాంటి సందేహము లేదు. క్రెడిట్ గోస్ టు శ్రీరామచంద్ర విత్ హనుమంతుడు. ఎందుకంటే అక్కడికి చాలామంది కవులు వెళ్ళారు, జొన్నవిత్తుల వారు వెళ్ళారు, చాలామంది వెళ్ళారు, దాన్ని దర్శించుకున్నారు. కానీ వీళ్ళందరికీ కాకుండా తగరపులస ఒక మాలుమూర గ్రామంలో పక్కన చిట్టవలస సంతపేటలో ఉన్న ఒకరిని ఏరుకొని ఆ పాటలన్నీ రాయించుకొని రోజు ఆయన వింటున్నారు మా కృష్ణారావు గారి గొంతులో. అది వారిదే తప్పితే దాంట్లో నేను కేవలం ఆయన ఎంచుకున్న పరికరాన్ని మాత్రమే కోరుతున్నాను. మంచి అవకాశం ఇచ్చారు, పెద్దలందరికీ ధన్యవాదాలు. రామకృష్ణానంద గారు మేమందరం వారి ఫాలోవర్స్, మా అన్నయ్య వాళ్ళు మేమందరం యోగానంద శిష్యులము. సో వారి సమక్షంలో ఈ అవార్డు తీసుకోవడము, ఈ బిరుదు తీసుకోవడం ఏదైతే ఉందో, అంటే అమ్మగారు ఇంట్లో పేర్లు పెట్టుకుంటారు కదా, కొత్తగా స్వామివారు నాకు పేరు పెడుతున్నారు, అంతే తేడా, ఇంకేం లేదు. ఉయ్యాల ఒకటే తక్కువ. అందరికీ నమస్కారాలు, జై హింద్. థ్యాంక్ యూ సార్. ఈరోజు నుంచి జనకవిగా మీరు చిరకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. మరి వారి మొర విన్నారేమో శ్రీరామచంద్రుల వారు మోడీ గారి మనసులో దూరి అయోధ్య రామ నిర్మాణం చేయించడం జరిగింది. మన వెంకన్న చౌదరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించినటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. ఒక 2 గంటల పాటు మనం మొబైల్కి దూరంగా ఉన్నాం. నాకైతే బీపీ బాగా డౌన్ అయ్యి బయట విషయాలతో ఎటువంటి సంబంధం లేకుండా ఆనందంగా ఒక లోకంలో విహరించినటువంటి అనుభూతిలో ఉన్నాను. నా అనుభూతి మీ అందరికీ వచ్చే ఉంటుంది. పైగా ఇలాగ చప్పట్లు దాదాపు 100 సార్లు పైన కొట్టాము ఇప్పటికి. అలాగే చప్పట్లు కొట్టడం ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలాగ చప్పట్లు కొట్టిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను ఆరోగ్య ప్రదాతలుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది, కొద్ది బాధగా కూడా ఉంది. హాల్ చిన్నదైంది, ఆహ్వానితులను ఇంకా మనం ఇంక్లూడ్ చేయడానికి అంటే ఏమైందంటే వచ్చిన వాళ్ళు కూర్చోడానికి సరే అంటే పూర్తిగా లేక దాదాపు ఇది మీరు ఏం చెప్పకపోయినా కానీ 250 మంది, ఇప్పుడు మనం 100 మంది సుమారు ఉన్నాం ఇక్కడ, 250 మంది ఉండేవాళ్ళు. అదే ఈ భావజాలాన్ని మనము ఒక 2 గంటల పాటు పంచుకుంటే అది ముందుకు తీసుకెళ్ళడానికి భావితరాలకి ఒక చక్కటి సాంప్రదాయంగా ఉంటుంది అనే ఒకటి భావన నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కువ మంది అంటే 250 మంది నుంచి 500 మంది దాకా ఇది వెళ్ళగలిగితే సరే. ఈసారి కార్యక్రమంకి ముందుగా నేను కూడా మీతోటి కాసేపు కూర్చొని ఇంకొద్దిగా స్థాయి పెంచి ఇది కొంతమంది విలేకరులను కూడాను మనము అంటే ఈ కళామ తల్లికి సేవ చేస్తున్నటువంటి విలేకరులను కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు దీన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకువెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మాతా కళాపీఠం వాళ్ళ ద్వారా వాళ్ళ స్టూడియోకి వెళ్తున్న సందర్భంలో మాట్లాడుతున్న వాళ్ళని ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మధ్య నేను ఒకళ్ళ ఇంట్లో
ఆర్కెస్ట్రా లాంటిది పెట్టుకొని రకరకాల పాటలు పాడించుకుంటూ, అంటే ఘంటసాల గారి పాటలు, పాత పాటలు, అంటే ప్రాచుర్యం లేని పాటలు, అంటే రాగయుక్తంగా, అంటే ఇప్పుడు మీరు వాచస్పతి అని చెప్తున్నారు, ఇలాంటివన్నీ చెప్తూ మాట్లాడుతున్నప్పుడు వచ్చినటువంటి కళాకారుల్ని, అక్కడికి వచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్లు వాయించే వాళ్ళని అడుగుతూ ఉంటే, నేను మాతాతోటి పరిచయం ఉందంటే, ఒక నాగభూషణం గారు తెలుసా, మూర్తి గారు తెలుసా, మేము పలానా ఆల్బమ్ చేసాం, పలానా క్యాసెట్ చేసాం. వాళ్ళు క్యాసెట్లు చేసిన దగ్గర నుంచి నేను వాళ్ళతోటి సన్నిహితులు అయి ఉన్నాము అని అంటే, ఉత్తరాంధ్రలో ఆ సంస్థ పేరు తెలియని వారు ఎవరూ లేరు, కళాకారుడు లేడు అని నాకు అర్థమయ్యి, అటువంటి కళాపీఠంతో నేను కూడా అనుబంధం పెంచుకున్న వ్యక్తిగా నేను కొద్దిగా గర్వంగా అందరికీ చెప్పుకుంటా ఉన్నాను. ఈరోజు జనకవి, ప్రవచన వాచస్పతి రెండు కూడాను చాలా సమయోచితమైనటువంటి, సమంజసమైనటువంటి చక్కటి బిరుదులు ఇస్తున్నందుకు. ఎందుకంటే నాకు దుర్గాప్రసాద్ గారు యొక్క కలం గురించి తెలుసు. అంటే ఆసువుగా ఒక చెప్పగానే 10 నిమిషాల్లో అది ఎటువంటి సందర్భం అయినా సరే ఒక పాటని రాయగలిగినటువంటి వ్యక్తి అని తెలుసు. కానీ ప్రవచన వాచస్పతిగా మీరు మీ యొక్క సంభాషణ, మీ యొక్క ప్రసంగం, మీ ప్రవచనం విన్న తర్వాత తప్పనిసరిగా మీకు ఇంకా ప్రాచుర్యంలోకి మిమ్మల్ని తీసుకురావాలనేటువంటి సంకల్పం నాకు కలిగింది. తప్పనిసరిగా నేను ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఆ రాముడు అంటే రామరసం ఎక్కువ పంచితే మనకు కూడాను ఆ భాగ్యం దక్కుతుందని. ఇప్పుడు రామరసం పంచుతున్నటువంటి, పెద్ద రామరసం పంచుతున్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరిలాగా నేను కూడా ఎంతో కొంత చేయగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను తప్పనిసరిగా ప్రవచన వాచస్పతి ప్రాచుర్యాన్ని తీసుకురావడానికి, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి, మీలాంటి వాళ్ళందరూ కూడాను ఇంత చక్కగా ఒక 2 గంటలు ఆదివారం పూట మీరు సమయం కేటాయించడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఈ సంఖ్య ఇంకా పెంచుకుందాము. అంటే నేను మళ్ళీ క్లబ్ అంటే దాన్ని వేరే రకంగా ఆలోచించొద్దండి. ఒక సమూహం లాగా మనం చేయగలిగితే తర్వాత మన ఆరోగ్యాలు పెంచుకోవడానికి కూడాను ఇదొక ముఖ్యంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. చాలా చక్కగా ఉందండి ఇలాంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు. తదుపరి కార్యక్రమాలు అన్నిటిని కూడా ఇంకొద్దిగా స్థాయి పెంచి చేద్దాము. దానికి నాకు కూడా మీరు ముందుగా ఇన్వాల్వ్ చేయాలని నేను కోరుతున్నాను తప్పనిసరిగా. ఎందుకంటే నేను ఇట్లానే ఒక కార్యక్రమానికి వచ్చిన తర్వాత నాలో ఒక లాంటి భావం కలిగి కళాభారతిలో కార్యక్రమం చేశాను. అంటే ఇక్కడ 100 మందితో చేసే కార్యక్రమం కళాభారతిలో 1000 మందితో చేయొచ్చు. నేను అది ఒక వర్కింగ్ డే రోజు చేశాను. అంటే మంగళవారం బుధవారం లాగా, బుధవారం చేస్తే ఒక్కరు కూడా బయటకు వెళ్ళలేదు. నేను చేసిన కార్యక్రమంలో ఆ జానపద కార్యక్రమం ఒకటి చేస్తే వచ్చిన ఇన్వైటీస్ ఎవరు బయటికి వెళ్ళాల. అందులో పార్టిసిపేట్ చేసిన కళాకారులు నేను అమెరికా తీసుకొని వెళ్ళగలిగాను. వాళ్ళు ఆ రోజు చూసి వాళ్ళందరికీ వీసాలు, ట్రావెలింగ్ ఛార్జీలు అన్నీ పెట్టుకొని అమెరికా తీసుకెళ్ళి అక్కడ వసతి ఏర్పాటు చేయగలిగినటువంటి కార్యక్రమం ఆ రోజు చేయగలిగాను. అలాగే ముందు కూడా అలాంటి కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామిని అవుతానని మీ అందరికీ చెప్తూ, మంచి నగరం విశాఖపట్నం. ఇలాగా ప్రింటింగ్ ప్రెస్సుల ద్వారా కళాకారుల్ని, వాళ్ళ భాషలని ముందుకు తీసుకెళ్లేటువంటి మీరు, అలాగే రకరకాల ఆర్టిస్టులు ఇక్కడ మన ముందు ఉన్నారు. మీ అందరి సహకారంతో ఇంకా మంచి కార్యక్రమాలు చేద్దాము. మాతా కళాపీఠం వారు ఇలాగే కార్యక్రమాలన్నింటిలోనూ ముందుండి, మరి అంటే అది సరస్వతి కటాక్షం ఉంది, లక్ష్మీ కటాక్షం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మరి నల్లనయ్య గారి గురించి నేను చెప్పకపోతే చాలా తక్కువ చేసినట్లుంటుంది. అంటే మేము రాజకీయంగా ఉన్నాము, అలాగని అధికారిగా ఆయనని నేను చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ, ఓహో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట సమాజంలో. మనకు కొంత ఒకటి చూడగానే, ఒక రాజకీయ నాయకుని చూడగానే మనం ఒక ముద్ర వేస్తాం, ఒక అధికారిని చూడగానే ఒక ముద్ర వేస్తాం, ఒక కమిషనర్ అనగానే ఇంకో ముద్ర వేస్తాం. అలాంటి ముద్ర వేయటానికి వీల్లేనటువంటి వ్యక్తి నల్లనయ్య గారిని నేను అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడ మన రమేష్ గారు పాడేరులో చేస్తూ ఒక భావజాలంతో ముందుకు వెళ్తూ, ఏ విధంగానైతే ఉద్యోగంలో తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ హిందూ మతాన్ని కాపాడాలి అనేసి చేస్తున్నటువంటి ఆయన సేవలను కూడా కొనియాడుతూ
నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన శ్రీమాత కళాపీఠం వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జనకవి మరియు ప్రవచన వాచస్పతి ఇద్దరు కూడాను అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. జై హింద్. జనకవి బిరుదు పొందిన దుర్గాప్రసాద్ గారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారి మిత్రులు ఆదిత్య గారు వారు రాసిన అష్టాదశ గీతాలు అని చెప్పేసి ఆయన ముత్యాలను ఏరారు. ఒక 18 గీతాలని ఆ సంపుటి ఉంది. ఆ అష్టాదశ గీతాల కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు మన ముఖ్య అతిథి అలాగే ప్రవచన వాచస్పతి వీరిద్దరి చేతుల మీదుగా రండి, వారిని కూడా వేదికని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ గీత సంపుటిని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సన్మాన కార్యక్రమం. ఇప్పుడు రామకృష్ణానంద్ గారిని మన రామనారాయణ శ్రీనివాస్ గారు సత్కరిస్తున్నారు. ముందుగా సన్మానం దయచేసి అందరూ కూర్చోండి. శ్రీమాత వారి సన్మానం ఇవన్నీ అయిన తర్వాత అభిమానులందరూ వచ్చి సన్మానించవచ్చు. ఎందుకంటే రామనారాయణ శ్రీనివాస్ గారికి పని ఉంది కాబట్టి ముందుగా వెళ్తున్నారు. దుర్గాప్రసాద్ గారు జనకవి బిరుదాంకితులు దుర్గాప్రసాద్ గారిని సన్మానిస్తున్నారు. పర్వాలేదు, మీకు ఇద్దరికి వేరు వేరు ఉందిలేండి. మరి ఇంతటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన శ్రీమాత కళాపీఠం అధినేతలను కూడా వారు సన్మానించదలిచారు. వారికి కూడా వేదిక ముందు రావాల్సిందిగా మూర్తి గారిని, నాగభూషణ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ధన్యవాదాలు సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి రండి, శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీనివాస్ గారిని సన్మానించవలసిందిగా మన ముఖ్య అతిథి శ్రీ వెంకట చౌదరి గారిని కోరుతున్నాను. జై శ్రీరామ్. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీమాత కళాపీఠం ముందుగా సుప్రసిద్ధ కవి, గాయకులు, ఆధ్యాత్మిక తత్వవేత్త, ప్రవచన ప్రభాకర బిరుదాంకితులు శ్రీ రామకృష్ణానంద గారిని ఈరోజు ప్రవచన వాచస్పతి బిరుదుతో సత్కారం చేస్తున్నారు. దీన్ని సత్కరించవలసిందిగా ముందు దృశ్యాలు, తర్వాత
మరి శ్రీమతి రామకృష్ణానంద వారిని కూడా దుశ్శాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు రామకృష్ణానంద గారిని పూలమాలతో సత్కరించాల్సిందిగా, వారిద్దరికీ పూలదండలు ఇస్తే, ఎందుకంటే ఈరోజు శ్రావణ మాసం, వారిద్దరు కూడా దండలు మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. సౌండ్ ఇప్పుడు కూర్చోండి సార్. ఇప్పుడు వారికి కిరీటంతో గౌరవించాల్సిన కోరుతూ, అయిపోతుంది 2 నిమిషాలు. అలాగే మెమంటో సన్మాన పత్రం సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సుప్రసిద్ధ కవి గాయకులు ఆధ్యాత్మిక తత్వవేత్త మాన్యశ్రీ రామకృష్ణానంద గారికి శ్రీమాతా కళాపీఠం వారు ప్రవచన వాచస్పతి బిరుదు ప్రదానం చేస్తున్న శుభ సందర్భంగా సమర్పించుకుంటున్న అభినందన చందన నీరాజనం. భీమిలి సాగర ప్రభాతాల యోగానంద లహరిలో విహరింపజేసి, జిల్లెలముడి అమ్మ సూక్తుల సోదరసము త్రావింపజేసి, శ్రీకృష్ణ సన్నిధిలో కృష్ణోపదేశం కథాగానంబుతో జనులను తరింపజేసి, రామకృష్ణానందుడై నేడు సనాతన ధర్మ రక్షణకై వేలకు వేలు ప్రవచనములు చేసి భక్తజనులను రామకృష్ణానంద లహరిలో ఊరేగిస్తున్న స్వామి, బాహ్యమునందు భాగ్యవంతులైన శ్రీమతి పార్వతీ శ్రీ లక్ష్మీనాయుడుల ముద్దుల తనయుడవై, వాల్మీకి మొదలు శ్రీ యోగానందుల వరకు హైందవ భూమిపై ధర్మం నిలుపుటకు కాషాయం కట్టిన యోగివై మీరు నడుస్తున్న మార్గం ప్రస్తుత యుగానికి అత్యవసరం. గురుదేవ, 4000కు పైగా ప్రవచనాలు పలికిన మీరు వాగ్దేవి నిలయానికి ప్రతిరూపం. ఉపన్యాస కేసరి, ప్రవచన ప్రభాకర, జ్ఞానజ్యోతి, నిశ్చలానంద, మధుర వచస్వి వంటి ఎన్నో బిరుదులు సత్కారములు పొంది ఆంధ్రలోకాన్ని ఆనందింపజేస్తున్న గురోత్తమ మీకు వందనం. సద్గురు స్వామి యోగానంద సరస్వతి, ప్రకృతి జీవన జ్ఞాన గురుదేవులైన శ్రీరామ్ సార్ మార్గదర్శనం మాకు మీ రూపంలో జ్ఞానజ్యోతి వెలుగులు వెలుగుతుంది. కవితలు, కథలు, పద్యాలు ఆసువుగా అలవోగ్గా వ్రాసిన మీరు వాటిని ఆలపించే తీరు ఆహుతులని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. మీరు చేస్తున్న ఈ ఆధ్యాత్మిక సేవకు పరవశిస్తూ శ్రీమాతా కళాపీఠం విశాఖపట్నం వారు చంద్రునితో నూలుపోగు చందాన్ని మీకు ప్రవచన వాచస్పతి బిరుదుతో సత్కరించుకోవటం మహద్భాగ్యంగా భావిస్తుంది. మీరు ఆయురారోగ్య ఆధ్యాత్మికాది ఐశ్వర్యాలతో అనిత్యం కొనసాగుతూ జనాభాలకి సన్మార్గదర్శనం గావించి పునీతం చేయాలని మనవి చేస్తున్నాం. ఇట్లు శ్రీమాత కళాపీఠం అధినేతలు శ్రీ బిఎన్ మూర్తి, పల్లి నాగభూషణరావు. ఇప్పుడు దుర్గాప్రసాద్ గారిని జనకవి బిరుదుతో సత్కారం చేస్తున్నాం. ఇప్పుడు వీరిద్దరిని కూడా శ్రావణ మాసం వీరిద్దరు కూడా దండలు మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు దుర్గాప్రసాద్ గారిని కిరీటంతో సత్కరించాల్సిందిగా. కూర్చోమ్మా, కూర్చోండి, ఇంకా ఉంది. ఇప్పుడు సన్మాన పత్రం చదవాల్సిందిగా సుప్రసిద్ధ గేయ రచయిత, సంగీత దర్శకులు, ప్రముఖ కవి శ్రీ త్రినాథమూర్తి గారిని కోరుతున్నాం. శ్రీ మాతా కళాపీఠం, ద్వారకానగర్, విశాఖపట్నం. సుప్రసిద్ధ కవి, గాయకులు, గేయ రచన ధురీణ బిరుదాంకితులు శ్రీ అయినాడ దుర్గాప్రసాద్ గారికి శ్రీ మాతా కళాపీఠం వారు జనకవి బిరుదు ప్రదానం చేస్తున్న శుభ సందర్భంగా సమర్పించుకుంటున్న అభినందన చందన సన్మాన పత్రం. అయినాడ వంశాన్యయ దుర్గాప్రసాద్ నామధేయ. ప్రకృతి అందాలకు నిలయమైన విశాఖపట్నం జిల్లా ఆధ్యాత్మిక అలల సాగరం, భీమునిపట్నం మండలం, చిట్టివలస మధుర సంతపేటలో శ్రీ కుసుమహరనాథ వరప్రసాదంగా అగణ్య మాన్య ధన్య పుణ్య దంపతులు
కీర్తిశేషులు అప్పయ్యమ్మ పైడితల్లికి ఆఖరి సంతానంగా జన్మముందినారు. మహిత అయినాడ వంశాన మాన్య చరిత ప్రాభవముంది సత్కీర్తి ప్రకటితముగా దిక్కులన్నింట ఘనమైన దీప్తులిసగా పొంది తరించినారిట్లు పుణ్యచరిత. సామాజిక గేయ దురంధర బాల సాహితీ రత్న చదువు సద్వివేక చతుర కల్గును అన్నట్లు తెలుగు భాషనందు స్నాతక విద్యను అభ్యసించిన మీరు ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసి విద్యాభారతి న్యూఢిల్లీ అనుబంధ సంస్థ అయిన గుడిలవ విజ్ఞాన విహార, శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో వివేకానంద విద్యా విహారలో అటెండర్గా మొదలుపెట్టిన మీ ఉద్యోగ జీవితం ఉపాధ్యాయుడిగా, ఆనందపురం గాయత్రి డిగ్రీ కళాశాల ఉపన్యాసకునిగా, గిడిజాల శ్రీ నారాయణ డిఫెన్స్ అకాడమీలో సంస్కృత భాష బోధకునిగా పనిచేస్తూ ఇంటింతై బటుడింతై అన్నట్లు ఆదర్శంగా నిలిచారు. మీ అర్ధాంగిగా సురేఖ, ఆనిముత్యాల వంటి సాహిత్య ప్రణతి ఇద్దరు కుమార్తెలతో మీ ఇల్లొక నందనవనం. సామాజిక రాజకీయ దేశభక్తి దైవభక్తి జానపద నృత్య రూపకాలు ఇలా అనేక కోణాలలో మీ సాహిత్యం విశ్వమంతటా వర్ధిల్లుతుంది. శ్రీ మాతా ఎంటర్ప్రైజెస్కి 500కు పైగా గీతాలు, ఈటీవీ ప్లస్ ఛానల్లో 120 ప్యారడీ గీతాలు, అనేక అంశాలను మీ పాటలను డిపిఎస్ ఆల్బమ్స్ యూట్యూబ్ ద్వారా జనావళికి అందించిన మీ ప్రతిభ అనన్య సామాన్యం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రేరణతో సమాజ సేవ శ్రీ మాతా కళాపీఠం వారి ఆలోచనలతో సాహిత్య సేవ మీకు 2 కళ్ళు. మీరు రాసిన ఎన్నో గీతాలు దేవుని హారతులై, దేశభక్తి కలిగించే పతాకాలై సామాజిక చైతన్యానికి శంఖం పూరిస్తుంటాయి. మాజీ సెన్సార్ బోర్డు సభ్యునిగా, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా మీ సేవలు శ్లాఘనీయం. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర వాణిగా మీ సేవలను గుర్తిస్తూ మీకు మా కళాపీఠం తరపున జనకవి బిరుదుతో సత్కరిస్తూ ఆ చంద్రార్కం మీ రచనలు ఆయురారోగ్యాలతో మీరు వర్ధిల్లాలని కోరుకుంటూ సమర్పిస్తుంది ఈ అభిమానపూర్వక సన్మాన పత్రం. వేదిక విశాఖ పౌర గ్రంథాలయం, ద్వారకానగర్. తేదీ 27/7/2025 ఆదివారం. శ్రీ మాతా అధినేతలు బిఎన్ మూర్తి, పల్లి నాగభూషణ్ రావు గారు. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఒక నిమిషం ఉంచండి సార్, ఒక నిమిషం. అంటే ఇప్పుడు శ్రీమాత ఇప్పుడు జనకవి బిరుదాంకితులు శ్రీ దుర్గా ప్రసాద్ గారు దంపతుల్ని, అలాగే శ్రీమాత కళాపీఠం అధినేతలైన శ్రీ మూర్తి గారికి, నాగభూషణ్ గారికి శ్రీ రామకృష్ణానంద గారు వారి అక్షరాలకు అభినందిస్తూ సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు సార్.
గులాబీ లాంటి జీవితంలో ముళ్ళు లాంటి సమస్యలున్నా, పువ్వు లాంటి మనసులో మకరందం లాంటి ప్రేమే అమృతం. పువ్వు వికసిస్తే అందాన్ని చిలకరిస్తుంది, ప్రేమ ఫలిస్తే అనురాగంతో పులకరిస్తుంది. అందుకే ఈ గులాబీల పుష్పగుచ్చాన్ని ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ప్రేమకు, స్నేహానికి, సమర్పణకు సంకేతం. గులాబీకి ముళ్ళు ఉంటాయి, రక్షణ కవచంగా ఉంటాయి. గులాబీకి ఉన్నటువంటి ముళ్ళు ఉన్నప్పటికీ, సమస్యలన్న ముళ్ళు ఉన్నప్పటికీ కూడా సంతోషంగా జీవితాన్ని నడపటం ఎలాగో నడిపినటువంటి మిత్రద్వయం వీళ్ళు, మైత్రీ బంధం వీళ్ళది. కుశలవుల్లాగా ఇద్దరు కలిసి ఉన్నారు, కళలను ప్రేమిస్తున్నారు, ఉత్తరాంధ్రను ప్రేమిస్తున్నారు, సమాజాన్ని ప్రేమిస్తున్నారు, ఎంతో సేవ చేస్తున్నారు. వీళ్ళకి సత్కారం అయ్యే కంటే ఏడు కొండల వెంకటేశ్వరుని మెడలోని మందారమాల కమ్మందనాలు, శ్రీశైల మల్లీసు శిరసుపై జాబిలి చిందించు కళల చకందనాలు, భద్రాద్రిల గురామ పాదార విందమరంద బిందువుల తియ్యందనాలు, సింహాద్రి శ్రీ నారసింహదేవుని తను చందన చర్చ చల్లందనాలు, సింహాద్రి శ్రీ నారసింహదేవుని తను చందన చర్చ చల్లందనాలు. శ్రీమాతా కళాపీఠం అధినేతలైన మూర్తి గారికి, నాగభూషణరావు గారికి ఆశీర్వాదాలు కావాలని సర్వాంతర్యామి అటువంటి పరమాత్మను, జగన్మాతను ప్రార్థిస్తూ శ్రీరస్తు, శుభమస్తు, ఆనందమస్తు. మీ జీవితం వర్ధతాం అభివర్ధతాం అన్నట్లు వర్ధిల్లాలి, మరింత ప్రవర్ధమానమై భాషించాలి, ఈ జాతికి సేవ చేయాలి. సంపాదించిన వాళ్ళు ఈ ప్రపంచంలో అనేక మంది ఉండొచ్చేమో కానీ ప్రజా హృదయ ప్రేమను గెలుచుకొని సంపాదించుకున్నటువంటి పుణ్యాత్మలు మీ ఇద్దరూ కూడా. మరింత మీరు అమ్మ కటాక్షం చేత మరింత మీ జీవితం ఆనందమయం కావాలి. ఇది శ్రావణ మాసం చేత మీ నుంచి వచ్చే, మీ సంస్కృతి వచ్చిన ప్రతి మాట, ప్రతి పాట, ప్రముఖుల పాటతో సహా, జ్ఞాన బలంతో పాటు సహా ఈ ఉత్తరాంధ్ర జాతిని వెలిగించే ఒక నందదీపంలా, ఉద్దీపనలా కలిగించాలని జ్ఞానపదం కావాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ, మీరు అదృష్టవంతుల కారణం ఏంటంటే భగవంతుడు ఆకాశం నుంచి దిగి రాడు, సమాజంలో నుంచే సహకరిస్తూ ఉంటాడు. అలా సమాజంలో నుంచి ఒక సారజ వనగ అంటే ఒక మాట సామజ వరగమనుడైనటువంటి రాముని యొక్క కటాక్షంగా చల్లని మేఘమాలికి పలకరించినట్లు చల్లని భావంతో, ఉన్నతమైన స్థానంలో ఉండి చల్లని భావంతో మిమ్మల్ని ప్రేమిస్తూ సారథ్యం వహిస్తూ మీకు సలహాదారుగా ఉన్నటువంటి నలనయ్య గారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే నిరాశ్రయ నశోభంతే వనిత కవితా వనితాలత అంటారు. నిరాశ్రయ నశోభంతే కవితా వనితాలత అంటారు. కవిత్వానికైనా, స్త్రీమూర్తికైనా ఏదైనా ఒక ఆధారం ఉండాలి. లతకైన, పూలతీగైన ఒక ఆధారం కావాలి. వాళ్ళు ఇంత సేవ చేయాలంటే బీసీ గారు లాంటి వాళ్ళు, నలనయ్య గారు లాంటి వాళ్ళు అనేక మంది ఆధారంగా నిలబెడితే వాళ్ళకి వాళ్ళ తలక కదలికలకు వెనుదన్నుగా ఉండగలిగితే మరింత ఈ సంస్కృతి, ఈ జాతి, ఈ భారతీయత వృద్ధి చెందుతుందని భావిస్తూ, వాల్మీకి మహర్షి రామాయణాన్ని అందించకపోతే భారతీయుల జీవన నాడుల్లో ప్రవహించే తత్వమేది, వివేకమేది, సంస్కారమేది, సంస్కారవంతులు ఎలా ఉండాలంటే ఇదిగో మన రాముడిలా ఉండాలని చెప్పడానికి ఎంత మహానుభావుడు వాల్మీకి మహర్షి ఎంత కృషి చేశారు. ఒక మాటలో శ్రీమాత కళాపీఠాన్ని కళాత్మకంగా అందించిన వారు నాకు అనిపిస్తుంది. రామాయణ గంగను వాల్మీకి గిరి సంభూత రామసాగర గామని అంటారు. రామాయణ గంగను జగన్మాత కటాక్షం చేత, సీతామాత కటాక్షం చేత అందించిన వాళ్ళు ఎవరంటే రాముని పిల్లలే, ఉత్తరాంధ్ర పిల్లలే లోకోత్తరమైన జానపదాన్ని అందిస్తున్నారు. మీరు ధన్యులు, ధన్యులు, ధన్యులు. అలాగే మన జనకవి దుర్గాప్రసాద్ గారికి, అమ్మకి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, బాగా అందరం కలిసే పోదాం ఎన్నియలో, మనం నడిచే పోదాం ఎన్నియలో, అలా వెళ్ళాలి ఆనందంగా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారికి, అలాగే శ్రీ రామానంద్ గారికి, వారి మిత్రులు, అభిమానులు అందరూ వచ్చారు. వారు సత్కరించదలిచారు కాబట్టి శ్రీ రామకృష్ణానంద్ గారిని ఆశీర్వాదాలు అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ రండి, మీరు కూడా కూర్చోండి ఒకసారి. మీ అభిమానులు అందరూ వస్తారు. ఫ్రెండ్స్ కూర్చోండి సార్. దుర్గా ప్రసాద్ గారు వారి అభిమానులు ఎవరైనా సన్మానించవచ్చు. థ్యాంక్ యూ. వందన సమయం.
ఈరోజు శ్రీపాద కళాపీఠం ఆహ్వానం మేరకు మన గురుగారు అయినటువంటి శ్రీ రామకృష్ణానంద గారికి అండ్ మన దుర్గాప్రసాద్ గారికి సన్మాన కార్యక్రమంలో మీరందరూ పాల్గొని చక్కగా ఈ 3 గంటలు కూడా మీరు మాతో ఆనందాన్ని పంచుకోవడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ అందరితో మేము ముగిస్తున్నాం. సంతోషం.